మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి నగరంలో మంగళగిరి సగర సంఘం మరియు మహాలక్ష్మమ్మ చెట్టు భక్త బృందం ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మానుపూజ మహోత్సవ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఆదివారం ఉదయం 6 గంటలకు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ పూజా కార్యక్రమాలు, ఉదయం 8 గంటలకు 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం, ఉదయం 9 గంటలకు మహిళా భక్తులతో పొంగళ్ల బోనాలు, మేళ తాళాలు, కనక తప్పెట్లతో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద నుండి గౌతమ బుద్ధ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి మీదుగా సీతారామ కోవెల గాంధీ చౌక్ మీదుగా తిరిగి మహాలక్ష్మమ్మ చెట్టు వద్దకు పొంగళ్ల బోనాలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవంలో మంగళగిరి రత్నాల చెరువు, రాజీవ్ గృహకల్ప, మార్కండేయ కాలనీ, చినకాకాని, ఎర్రబాలెం, బేతపూడి నుండి 500 మంది మహిళా భక్తులు పొంగళ్ల బోనాల ఉత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మ చెట్టు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మానుపూజ ఉత్సవం, పొంగళ్ల బోనాలు, విశేష పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. గ్రామ దేవత అయిన మహాలక్ష్మమ్మ అయిన నా పేరు నక్కా బాలకోటేశ్వరరావు. శతాబ్దాల కాలంగా సగరపుర కళాస్తులం ఇక్కడే నివసిస్తున్నాం. అమ్మవారు పూజా కార్యక్రమాలు కానీ, అమ్మవారి పాద పూజలు కానీ, మాను పూజలు కానీ దశాబ్దాల కాలంగా సగరపురలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. రేపు ఆదివారం నాడు సగరపుర కులస్తులు మొత్తం కూడా అమ్మవారి మాను పూజా కార్యక్రమము, గ్రామ ఉత్సవం చేయుటకు గ్రామ కులస్తులందరూ, సగర కులస్తులందరూ నిర్వహించుకున్నారు. జై మహాలక్ష్మమ్మ, జై జై మహాలక్ష్మమ్మ. మంగళగిరి మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర మనం ఉన్నాము. ఈ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు మొక్కప్పటి నుంచి సగర కులస్తులందరూ కూడా పూజిస్తూ వస్తున్నారు. సుమారు 4-5 తరాల నుంచి కూడా సగర కులస్తులకు సంబంధించి ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటూ అమ్మవారిని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సుమారు 1950 నుంచి 60 సంవత్సరాల మధ్యలో కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారు మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకు సంబంధించి అరుగు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం రేపు ఆదివారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి సగర సంఘం తరపున అట్లాగే అందరూ మంగళగిరిలోని అందరు ప్రజల తరపున పూజలు చేయడానికి నిర్ణయించుకుని ఉన్నారు. రేపు ఆదివారం నాడు సీతారామ కోవెల ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి మిద్దె సెంటర్ వరకు గ్రామోత్సవం జరుగుతుంది. కావున మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ మహాలక్ష్మి అమ్మవారి మాను పూజని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై జై మహాలక్ష్మమ్మ. మన మహాలక్ష్మమ్మ తల్లి మాను పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం 6 గంటలకి అమ్మవారి 101 బిందులతో అమ్మవారికి అభిషేకం జరుగును. అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు మొదలవును. స్వామి అమ్మవారి ఊరేగింపు మన ఆంజనేయ స్వామి మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి మీదుగా అటు సీతారామ కోవెల మీద నుంచి మన మిద్ది సెంటర్ మీదుగా పెద్ద బ్రహ్మాండమైన అంగరంగ వైభవంగా అమ్మవారి కనక తప్పెట్లతో, బాణాసంచాలతో మానుపూజ కార్యక్రమం మొదలవును. జాతర మంగళగిరిలో గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో అందరూ వేలాదిగా పాల్గొని అమ్మవారి మహాలక్ష్మమ్మ తల్లి మానుపూజ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై మహాలక్ష్మమ్మ, జై జై మహాలక్ష్మమ్మ. కొద్దిగా కారు వెనకబెట్టి ఎవడు లేడు, ఆల్రెడీ ఫోన్ చేస్తానే ఉన్నాను. ఇక్కడ పెట్టేసి పోయాడా? ఏమంటాయి తీసురా, మొత్తం తీసురా. దొరకరా ఉన్న వాళ్ళదే.
ఫోటో ఒకటి నా ఫోటో ఒకటి ఒక నిమిషం సరే ఫోటో ఒకటి సరే